ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. స్టాక్ మార్కెట్లో డబ్బులు ఉన్నాయని అందరికీ తెలుసు. సెన్సెక్స్లో ఒకప్పుడు 100 పాయింట్లో స్టార్ట్ అయినటువంటి ఒక సెన్సెక్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ 81,000కు పైగా చేరింది. సో ఇది ప్రతి 5 సంవత్సరాలకు డబుల్ అవుతూ ఉందట. సో ఇంకో నెక్స్ట్ 5 ఇయర్స్లో కూడా 2 lakhs దాటుతుందని చెప్పి స్టాటిస్టిక్స్ అయితే చెప్తూ ఉన్నాయి. సో ఇదంతా ఎందుకు అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎలా, ఎట్ ది సేమ్ టైం గ్రోత్ ఉంటుందా లేదా అని ఇప్పటికీ చాలా మందికి డౌట్ ఉంది. సో ఈ డౌట్ని మీకు ఇవాళ క్లారిఫికేషన్ చేయడానికి మనతో ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్, అదేవిధంగా ఏఎఫ్ డిస్ట్రిబ్యూటర్ బొనికెల సాల్మన్ గారు. సో వారి మాటల్లోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి రాజీవ్ గారు. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానండి, దేవుడి ఫైన్. స్టాక్ మార్కెట్ సంబంధించి ఇప్పుడు చాలా మంది కూడా డబ్బులు ఉన్నాయి కానీ దాంట్లో నమ్మకం ఇంకా ఎవరికి రాలేదు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. సో మనం ఎలా తీసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం వచ్చే 5 yearsలో ఎలా ఉంటుందంటే ఏమంటారు? రాజీవ్ గారు ఇప్పుడు చూడండి, నేను చెప్పేది ఏంటంటే మార్కెట్ రిటర్న్స్ ఇచ్చింది. అవును. 1979లో సెన్సెక్స్ స్టార్ట్ అయింది, 100 పాయింట్ల దగ్గర స్టార్ట్ అయింది. ఈరోజు సుమారుగా 81,000. అవును. అంటే ఎవరైతే 100 రూపాయలు 79లో పెట్టారో 81,000. అవును అవును. 1000 రూపాయలు పెట్టిన వాళ్ళకి 10 లక్షలు, మేబీ 8 లక్షలు. 10,000 పెట్టిన వాళ్ళకి ఆ రోజుల్లో 80 లక్షలు. లక్ష పెట్టిన వాళ్ళకి 8 కోట్లు. ఎవరైతే 79లో 1,00,000 రూపాయలు పెట్టారో 8 కోట్లు. అవును. ఎవరైతే 10 లక్షలు పెట్టారో 80 కోట్లు. 80 కోట్లు. 80 కోట్లు. బా. ఇది ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా, ఈ 46 ఏళ్లలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కానీ సెన్సెక్స్లో అంటే ఒక ఇన్వెస్టరు 46 ఏళ్ల పాటు ఏ స్టాక్ బాగా పెర్ఫామ్ చేస్తుంది, ఏది చేయదు అని పట్టుకోలేరు. అవును. సో మనం ఏం చెప్తున్నామంటే స్టాక్స్ గురించి చెప్పకుండా అసలు స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడితే, సెన్సెక్స్లో డబ్బులు పెడితే 10 లక్షలు పెట్టిన వాళ్ళకి 79లో ఈరోజు 80 కోట్లు. అవును. ఎవరైతే 12 లక్షలు పెట్టారో 100 కోట్లు. 12 లక్షలు 46 ఏళ్ళలో 100 కోట్లు. అయితే గత 46 ఏళ్లలో మన యొక్క 92 వరకు మన యొక్క మార్కెట్స్ అంత రెగ్యులేటెడ్ లేవు. సెబీ స్టార్ట్ అయిన తర్వాత బాగా హై రెగ్యులేటెడ్. అంటే భవిష్యత్తులో ఇంకా మార్కెట్స్ బాగా ఉంటాయి. అప్పుడు మనం 79లో పెట్టిన తర్వాత 92 వరకు ఆర్థిక సంస్కరణలు పెద్దగా లేవు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ పెద్దగా లేవు. మన దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత 92 నుంచి బాగా పెరిగింది. ఇప్పుడు ఒకప్పుడు ఏం అందుబాటులో ఉండే కదా, ఇప్పుడు ఇంకా పెడతాయి. అంటే ఆ రోజుల్లో 10 లక్షలు లేవు, 1,00,000 కూడా ఎక్కువే. 1,00,000 పెడితే 8 కోట్లు అని చెప్తున్నాం. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే మీ ద్వారా ప్రజలకి, ఇప్పుడు మీ యొక్క ఇప్పుడు పుట్టిన బాబుకో పాపకో ఒక 45 ఏళ్ళకి వచ్చే వరకు మీరు 100 కోట్లు ఇవ్వాలనుకున్నారు. 12.5 లక్షలు మీరు పెడితే గత 46 ఏళ్ళ నుంచి ఏ విధంగా అయితే మార్కెట్స్ పెరిగినాయో అలాగే పెరిగితే మీరు 100 కోట్లు ఇచ్చే అవకాశం ఉంది. కండిషన్ ఏమిటంటే గత 46 ఏళ్లలో మార్కెట్స్ ఏ రిటర్న్స్ ఇచ్చినాయో అరౌండ్ 15 to 16% సెన్సెక్స్ నెక్స్ట్ 45 years కూడా అలాగిస్తే మీ కొడుకుకో కూతురుకో 100 కోట్లు ఇవ్వాలంటే మీరు ఇచ్చే అవకాశం మార్కెట్స్లో ఉంది. ఎగ్జాక్ట్లీ. ఓకేనా? సో అయితే డబ్బులు ఉన్నాయి, సో ప్రాబ్లం లేదు అని చెప్పి అంటారు. సో ముఖ్యంగా బాగా పర్ఫార్మింగ్ స్టాక్స్ కానీ లేదంటే ఫండ్స్ ఏమైనా చెప్తారా? ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే కామన్ మ్యాన్కి, మధ్యతరగతి ప్రజలకి 46 ఏళ్ళ పాటు ఏ స్టాక్ పెర్ఫామ్ చేస్తుంది, ఏది పెర్ఫామ్ చేయదో పట్టుకోవడం కష్టం. అవును, దట్ ఈస్ ట్రూ. సో మనం ఏం చెప్తున్నాము, బ్రాడర్ మార్కెట్ గురించి చెప్తున్నాం, సెన్సెక్స్ నిఫ్టీ గురించి చెప్తున్నాం. అవును. ఇప్పుడు మీరు సెన్సెక్స్లోనో నిఫ్టీలోనో మీరు పెడితే ఇదంతా అజంప్షనే, నాట్ రియల్. అవును. అంటే పాస్ట్లో 12 లక్షలు 100 కోట్లు అయింది కాబట్టి ఫ్యూచర్లో కూడా అవుతుందని కాదు. ఓకే. కాకపోతే మన ఎకానమీ చక్కగా జీడిపి 6.5% గ్రో అవుతుంది. ఇన్ఫ్లేషన్ 4 to 6% మధ్యలో ఉంటుంది. ఎప్పుడు కూడా ఈక్విటీలో రిటర్న్స్ జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్ ఎలా వస్తాయో అలా వస్తాయి. ప్రపంచ దేశాల్లో మన మార్కెట్ ఎమర్జింగ్ మార్కెట్. సో 12% రిటర్న్స్ కంఫర్టబుల్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే మార్కెట్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఏ సంవత్సరంలో రిటర్న్ వస్తుంది, ఎన్ని సంవత్సరాల వరకు రిటర్న్ రాదు,
ఏ సంవత్సరంలో మీకు ర్యాలీ వస్తుంది, ఏ సంవత్సరంలో మీకు బేర్ మార్కెట్ వస్తుంది, ఓకే. అది పెద్ద ప్రాబ్లం. ఇక్కడ మనం ప్రజలకి ఏం చెప్తున్నామంటే మీ ద్వారా ఇండివిజువల్ స్టాక్స్ మీ ఇష్టం, మనం ఏం సలహా ఇవ్వం. ఓకే. మనం ఏం చెప్తుంటే బ్రాడర్ మార్కెట్స్ సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ నిఫ్టీ 150 కానీ నిఫ్టీ 500 కానీ బ్రాడర్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే 45 ఏళ్ల పాటు 100 కోట్లు రీచ్ అయ్యే క్రమంలో 12.5 లక్షలు పెడితే 100 కోట్లు ఇదే విధంగా ఇస్తే 100 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ప్రజలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫ్యూచర్ ఇలాగే ఉంటుందా మార్కెట్స్ అన్నది గ్యారంటీ ఉండదు. పాస్ట్ ప్రకారం వస్తే రావచ్చు. ఇక్కడ మార్కెట్స్ మనం ఏం చూడాలంటే ప్రజలు ఏం చూడాలంటే ఎక్కువ మంది ఏం చూస్తారంటే అండి, ఇప్పుడు మనం ట్రాఫిక్లో వెళ్తుంటాం, చలాన్ పడింది అనుకోండి, అది మనం తప్పు చేసినందుకు పడుతుంది. అంటే ఫైన్ వల్ల ఏమైందంటే మనకు పెనాల్టీస్ పడతాయి. ఓకే. మనకి డబ్బు చెల్లించాల్సి వస్తుంది. ఫీ అంటే ఏంటంటే ఫీకి ఫైన్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఫీ అంటే ఏంటంటే ఒక మంచి కాలేజీలో మీకు సీట్ వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా టాప్ మోస్ట్ యూనివర్సిటీలో మనం ఫీ పే చేస్తాం. మంచి ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండమైన ప్రదేశాన్ని మీరు చూడదలుచుకున్నారు, ఫీ కట్టి చూస్తారు. అంటే ఫీ అంటే ఏంటంటే బ్రహ్మాండమైన కారు కొన్నారు, మీరు వెంటనే ఎంజాయ్ చేస్తారు. ప్రజలు ఏం చేస్తారంటే ఫీ కట్టి కార్లు కానీ ఇల్లులు కానీ ఒక అమౌంట్ పే చేసి ఎంజాయ్ చేస్తారు. ఫైన్ ఏంటి, తప్పు చేస్తే పడేది ఫైన్. అయితే ఇక్కడ ప్రజలు ఏంటంటే స్టాక్ మార్కెట్ని ఫీ అనుకోవట్లా, ఫైన్ అనుకుంటున్నారు. ఓకే. అంటే తప్పు చేస్తే పడే శిక్ష అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారంటే మాటలు చెప్పడం ఈజీ. గత 46 ఏళ్లలో 100 పాయింట్లు 80 అయింది, 10 లక్షలు వచ్చి 80 కోట్లు అయింది. మాటలు చెప్పడం ఈజీ. ఈ 46 ఏళ్ళ క్రమంలో ఎవరైతే ఇన్వెస్టర్ 46 ఏళ్ళు ఉన్నారో వాళ్ళు ఫేస్ చేసింది మెయిన్ వాలటిలిటీ, అస్థిరత, ఫియర్, భయం, ప్రైస్ వాళ్ళు ఫేస్ చేసింది ఫియర్, డౌట్, అనుమానం, క్రైసిస్, మార్కెట్, రిగ్రెట్, విచారం. అంటే మనం డబ్బు పెట్టిన తర్వాత మన కళ్ళ ముందే డబ్బు తగ్గిపోతూ ఉంటే దాన్ని ఫీ అనుకోం మనం. ఎవరైనా, మీరైనా, నేనైనా, ప్రజలు దాన్ని ఫైన్ అనుకుంటాం. ఎప్పుడు కూడా మనం ఫీ పే చేస్తే దానికి రిజల్ట్ ఏంటి, కొన్ని రోజుల తర్వాత రిజల్ట్ వస్తుంది. మీరు స్టాక్ మార్కెట్ని ఫీ అనుకోవాలి. ఓకే. మీరు ఈ క్రమంలో వాలటిలిటీని కానీ, రిగ్రెట్ని కానీ, ఫియర్ని కానీ, అన్సర్టనిటీని కానీ ఇవన్నీ తట్టుకునే శక్తి అంత ఈజీ కాదు. ఓకే. ఇవన్నీ తట్టుకోవాలి. మీకు ఫీ కడితే కార్లు కానీ ఇల్లు కానీ వెంటనే మీరు ఎంజాయ్ చేస్తారు కాబట్టి కడతాం మనం. ఇక్కడేంటి, మనం ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ప్రజలు ఏం చేస్తారంటే ఎప్పుడైతే మనం పెట్టిన డబ్బు డిక్లైన్ అవుతుందో ఇది ఫైన్, మనకి బయటకు వచ్చేద్దాం. అయితే మనం ఏం చెప్తున్నామంటే స్టాక్ మార్కెట్లో ఆటుపోట్లు ఎప్పుడు ఉంటాయి. మీరు ఎకానమీలో, దేశ ఎకానమీలో, దేశంలో ఉన్న కార్పొరేట్ కంపెనీస్లో టాప్ 500, టాప్ 100, దేశంలో ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థలో, దేశంలో ఉన్న కార్పొరేట్ వ్యవస్థలో మీరు భాగస్వామ్యం అవ్వాలంటే, ప్యాసివ్ ఇన్కమ్, సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలంటే మీరు చెల్లించాల్సింది ఫీ. ఫీ అంటే ఇక్కడ డబ్బులు కాదు, వాలటిలిటీని భరించాలి, అన్సర్టనిటీని భరించాలి, ఫియర్ని భరించాలి. ఓకేనా? ఇవన్నీ మీరు తట్టుకుంటే దీర్ఘకాలంలో, ఈ రోజులో 12.5 లక్షలు పెట్టడం పెద్ద కష్టం కాదు కదా. మీ కొడుకుని, కూతుర్ని, మీ మనవరాల్ని, మనవడిని 100 కోట్లు సంపాదించుకోవాలి అనుకుంటే మీకు స్టాక్ మార్కెట్లో పాసిబిలిటీ ఉంది. అయితే ఇక్కడ వచ్చే క్వశ్చన్ ఏమిటంటే, రాజు గారు, ఈ రోజు ఉన్న 12.5 లక్షలు అప్పటికి విలువ తగ్గిపోతుంది, 100 కోట్లు వస్తే కూడా విలువ తగ్గుతుంటే 30 కోట్లు విలువ తగ్గిపోతుంది. మీకు 6%, 5% ఇన్ఫ్లేషన్ లెక్కేస్తే ప్రతి 12 ఏళ్ళకి మీ 12.5 లక్షలు 25 lakhsతో సమానం. అలా లెక్కేసుకుంటే ఒక 20 కోట్లు, 30 కోట్లు తగ్గుతుంది. 70 కోట్లు అయితే మీ చేతిలో ఉంటుంది. అంటే మీరు గత 45-6 ఏళ్లలో మన స్టాక్ మార్కెట్ ఎన్నో ఒడిదుడుకులు చూసింది. కోవిడ్, గ్లోబల్ క్రైసిస్ ఎన్నో చూసింది. నెక్స్ట్ 45 yearsలో కూడా ఎన్నో చూస్తుంది. కానీ నెక్స్ట్ 45 yearsలో మనది
ఎమర్జింగ్ కంట్రీ నుంచి ఎమర్జ్డ్ డెవలప్డ్ కంట్రీ అవ్వబోతుంది. చైనా, అమెరికాను కూడా మన దేశం బీట్ చేస్తుంది. మన యూత్ పాపులేషన్ మనకి అడ్వాంటేజ్. మన యొక్క ప్రపంచ దేశాలతో మన ఫ్రెండ్షిప్ నేచర్, మన యొక్క జియోపొలిటికల్ పాలిటిక్స్ కానీ ప్రతిదీ మనకు అనుకూలంగా ఉంది మన దేశానికి. ఇన్ని రోజులు మనం మ్యానుఫ్యాక్చరింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ మీద చేస్తున్నాం. నెక్స్ట్ 45 years ఎప్పుడు మార్కెట్ ఇలాగే పెరగదు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. డౌన్స్ వచ్చినప్పుడు మీరు ఆపర్చునిటీ కింద యూజ్ చేసుకుని, అయితే ఈ క్రమంలో మనం ట్రేడింగ్ని అవాయిడ్ చేస్తున్నాం, పెన్నీ స్టాక్స్ని అవాయిడ్ చేస్తున్నాం. బ్రాడర్ మార్కెట్ గురించి చెప్తున్నాను నేను. ఇంకా మీరు పెట్టుకున్న స్టాక్స్ మల్టీ బ్యాగర్స్ అయితే 10-15 yearsలోనే మీరు మిక్కిలే డబ్బు సంపాదించుకోవచ్చు. మనం అందుకే స్టాక్స్ పేర్లు చెప్పకుండా బ్రాడర్ మార్కెట్, సెన్సెక్స్, నిఫ్టీ 150, బిఎస్సి 150 కానీ, బిఎస్సి 200 కానీ, నిఫ్టీ 200 కానీ, నిఫ్టీ 500, టాప్ మోస్ట్ 500 కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 450 లక్షల కోట్లు. ఓకేనండి. సో నేను ఎకానమీ ముందుకెళ్లే క్రమంలో ఈ రోజు నా యూత్ స్టాక్ మార్కెట్ని భూతం డబ్బులు తీసుకెళ్లేది కాకుండా మీరు దానికి వెల చెల్లించాలి, ఫీ చెల్లించాలి. ఫీ అంటే ఇవన్నీ వస్తాయి, చెప్పటం ఈజీ, కానీ మీరు దీర్ఘకాలంలో ఓర్పుతో సహనంతో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మార్కెట్స్ అనేది, ఇప్పుడు అమెరికన్ మార్కెట్స్ లాస్ట్ 55 yearsలో 250 times పెరిగినాయి. మన మార్కెట్స్ 800 రెట్లు, సెన్సెక్స్ 800 రెట్లు పెరిగింది. 46 ఏళ్లలో 800 రెట్లు ఎక్కడ పెరగలేదు. గోల్డ్లో పెరగలేదు, రియల్ ఎస్టేట్లో పెరిగితే కొన్ని చోట్ల పెరిగి ఉండొచ్చు. ఓవరాల్గా చెప్తున్నాం మనం. అంటే ఎవరు పెట్టినా కానీ అందరికి ఈక్వల్ రిటర్న్, అంబానీకి ఈక్వల్ రిటర్న్ రావాలి, మనకి ఈక్వల్ రిటర్న్. ఈ యొక్క మార్కెట్స్ని మీరు అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు సంపద సృష్టించుకోవడానికి మిక్కిలే అవకాశం ఉంది. ఈ క్రమంలో మార్కెట్స్ ఎప్పుడు ఫ్లాట్గా ఉండవు, ఎప్పుడు కంపల్సరీ రిటర్న్స్ రావు. ఎప్పుడు హైకి వెళ్ళిన మార్కెట్ కొంతకాలం పాటు మళ్ళీ డౌన్ అవుతుంది, డబ్బు డిక్లైన్ అవుతుంది. ఈ యొక్క ప్యానిక్నెస్ మీరు భరించాలి దీర్ఘకాలం. అందుకే యూత్ కోసం మనం ఏం చెప్తామంటే, యూత్ కోసం టైం ఉంటుంది కాబట్టి లాంగ్ పీరియడ్ ఇన్వెస్ట్ చేయమని మీ ద్వారా నేను ప్రజలను కోరుకుంటున్నాను. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా, మరి స్టాక్ మార్కెట్లో మంచిగా డబ్బులు అయితే ఉన్నాయి కాబట్టి మీరు టాప్ కంపెనీస్లో కనుక పెట్టుబడి పెట్టినట్లయితే ఆబ్వియస్లీ మీరు మంచి ర్యాలీని చూడొచ్చు అని చెప్పి సల్మాన్ గారు చెప్పడం జరుగుతుంది. సో మీకు కనుక ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాం. సో మరొక ఇంట్రెస్టింగ్ కామెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thanks for watching.